హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? చాలా లేదండి వీడియో పెట్టి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మార్నింగే ప్రేయర్తో స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే మార్నింగే ఫ్యామిలీ ప్రేయర్ అవ్వకోకుండా మాకు ఇంట్లో టిఫిన్ కూడా అవ్వదండి. మా డాడీ అంత స్ట్రిక్ట్గా ఉంటారు ప్రేయర్ విషయంలో. అది అయిపోయిన తర్వాత అప్పుడు మేము టిఫిన్ అది రెడీ చేసుకుంటాం. అంటే ఏం లేదండి, మార్నింగే మేము ప్రేయర్కి ముందు కూర్చునే ముందే అన్నీ రెడీ చేసుకుంటాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం, లేకపోతే చట్నీకి అన్నీ రెడీ చేసుకోవడం ఇలా చేస్తాము. రెడీ చేసుకుని కూర్చుంటాము ప్రేయర్లో. ప్రేయర్ అయిన తర్వాత అప్పుడు ఇలాగ తాలింపు వేసుకోవడము, ఇలా మిక్సీ చేసుకోవడం అనేది చేసుకుంటాం అనమాట. నేనైతే ప్రేయర్ అయిన తర్వాత ఏం చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాము. ఈరోజు అయితే మమ్మీ అయితే కొత్తిమీర చట్నీ దాంతోపాటు ఇడ్లీ చేసిందండి. ఇడ్లీ అయితే చాలా బాగుంది. మమ్మీ చేసింది కదా, నేను చేసేది అయితే వేరేగా ఉంటుంది, అమ్మ చేసింది వేరేగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. నాకైతే బాగా నచ్చింది. నేను చెల్లి ఇంట్లో ఉన్నామండి. అన్నయ్య తమ్ముడైతే వేరే చోటన ఉన్నారు. మేమిద్దరం అయితే ఇక్కడ ఇంటికాడ ఉన్నాం అనమాట మమ్మీ వాళ్ళతోటి. అయితే ఇది అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, నేను టీ తాగుతానండి. టిఫిన్ అయిన వెంటనే టీ అయితే అలవాటు అండి. నాకన్నా మా డాడీ మమ్మీ అయితే బాగా అలవాటు అండి. టీ లేకుండా అయితే మా డాడీ మమ్మీ అయితే అసలు ఉండలేరు. అదే అనమాట ఇక్కడ రెడీ చేస్తున్నా. టీ తాగేసి కొంచెంసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసామండి. చాలా రోజుల తర్వాత మేము ఇలాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నామండి. చెల్లి పెళ్ళైన కాడ నుంచి అదే రావడం మానేసింది. ఎందుకంటే తను వర్కింగ్ కదా, అందుకని టైం అనేది కుదరట్లేదు. దాంతోపాటు లీవ్స్ అనేది దొరకవు కదా, అందుకని ఇలా అయితే మేము స్పెండ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా రోజుల తర్వాత ఇలాగా నాకు పెళ్ళైన కాడ నుంచి నేనే రావడం మానేశాను. తర్వాత చెల్లి కూడా రావడం మానేసింది. ఇప్పుడైతే టైం దొరికింది మాకు, అందుకని ఇలాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్స్ మాతో లేరు, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే వేరేగా ఉంటుంది కదా, చిన్నప్పుడు ఉన్నంత అలా ఉండదు మనకి. ఇప్పుడైతే మాకు టైం దొరికింది కాబట్టి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే ఇటు మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాము. ఏంటంటే పొట్లగా తీసుకొచ్చారు. దాన్ని అంటే ఇది ఇంట్లో పండించింది, అంటే పల్లెటూరు అండి ఇది. డాడీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అయితే ఇక్కడ డాడీ వచ్చినప్పుడు పొట్లగా తీసుకొచ్చారనమాట. ఇంట్లో పండిన పంట కదా, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. అదైతే నేను ఇలా ప్రిపరేషన్ చేసుకున్నా. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా రెడీ చేసుకుని దాంతోపాటు పొట్లకాయ కూడా రెడీ చేసుకున్నాను. ఇదైతే మమ్మీ వండుతుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ గాను నూనె వేసిందండి మమ్మీ. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసింది. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసుకొని దీంట్లో వేసుకుని కొంచెం బాగా వేగనివ్వాలి. అంటే కొంచెం కలర్ మారాలి. కొంచెం కలర్ మారిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటా అనేది మనం చూసినప్పుడు మెత్తగా అవ్వాలండి. అలా అయిందంటే అయిపోయినట్టే. చూసారు కదా, నేను చూపిస్తున్నాను ఇప్పుడు. అలా అవ్వాలండి. అది అయిన తర్వాత మనం ఇందులో పొట్లకాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఈ వేగనివ్వాలండి బాగా. దీంట్లోనే కొంచెం ఉప్పు అనేది వేసుకోండి, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గుతుంది అని. దాంతోపాటు కొంచెం కరివేపాకు, పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకుని కొంచెం బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి. మనకి ఏదో మూత తీసినప్పటికీ కొంచెం నూనె అనేది పైకి తేలాలి. తేలిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కారం అనేది వేసుకోవాలండి. కారం కూడా కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పాలుని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం చిన్న యాలక్క, దాంతోపాటు చెక్క కూడా వేసుకొని మిక్సీ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. అది వేయడం వల్ల మనకి కొంచెం బాగా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. దాంతోపాటు ఒక గ్లాసు మిల్క్ అయితే వేసుకున్నా. ఇక్కడ చూసారు కదా కొత్తిమీర, అది మా ఇంట్లో పండించింది. చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా. తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి, అంటే ముక్క అనేది మెత్తగా అయిందంటే ఇంకా ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనండి. ఇక్కడైతే పుల్లల పొయ్యి మీద మమ్మీ అయితే అన్నం వండుతుంది. మనకి సిటీలో అయితే దొరకదు కదా, మనం ఎంతలాగా వండుకుందామని చూసినా కానీ అసలు అవ్వదు. ఇక్కడ పుల్లల పొయ్యి మీద వండిన అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో రైస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అదే మనం స్టవ్ మీద వండండి చాలా టైం తీసుకుంటుంది.
అందుకనండి మేమైతే ఇక్కడికి వచ్చిన వెంటనే మేమైతే పొలాల పొయ్యి మీద ఉండమని చెప్తాము. స్టవ్ మీద అయితే అంత ఇష్టంగా తినము. ఎందుకంటే ఇక్కడ సిటీ కాదు కదండి, విలేజ్ కదా, మనకి అన్నీ కూడా న్యాచురల్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడే పండిస్తారు, ఇంట్లోనే పండిస్తారు కాబట్టి మనకి అంత న్యాచురల్గా ఉంటుంది. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది తినేసి మేమైతే నా ఫుడ్ అనేది కంప్లీట్ చేసాము. లంచ్ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్లో ఇలాగ వాటర్ అనేది కాసుకుని ఇంకా స్నానం చేస్తున్నాము. ఇలా పుల్లల పొయ్యి మీద వాటర్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా. మనకి ఇదంతా ఇక్కడ పల్లెటూరులోనే దొరుకుతుంది. మన సిటీలో ఎంత ట్రై చేద్దామన్నా అస్సలు అవ్వదు. నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒకలాంటి తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది మాకు. ఈ లైఫ్ని మాత్రం మళ్ళీ మనకి రావేమో అండి. మన పిల్లల టైంలో మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఉండవేమో. దాంతోపాటు ఇక్కడ చూసారా మిల్క్, అదే మనకి బయట మన సిటీలో అయితే అసలు దొరకదండి. అన్నీ దొరకాలంటే కూడా చాలా కష్టం కూడా, న్యాచురల్ పాలు. దాంతోపాటు డాడీ బయటికి వెళ్ళారు, వచ్చినప్పుడు ఇలాగ చింతకాయ మునగాకు తీసుకొచ్చారు. అవి తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అయితే కాకరకాయ చేస్తుందండి మమ్మీ. అది చేసి ఇంకా కంప్లీట్ చేస్తాము మా డిన్నర్ అనేది. ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఎలా ఉంది నా వ్లాగ్ అనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.